కాక తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని రకాల తిప్పలు పడి దానికి ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి దానికి అట్టగొట్టి ఇట్టగొట్టి పండించినా అదే. మా వాడు జస్ట్ మొక్క నాటి వచ్చి ఇంటికాడ వండుకుంటే చాలు, అదే చక్కగా ఎదిగి మొలకెత్తి కాపు కాసేటట్టు నేను చేస్తాను. అసలు నాటడానికి కాదు, నాటొచ్చి పండుకుంటావు. నువ్వేమో నిద్ర కూడా మానుకొని కొడుతుంటావు దానికి మందులు, నానా బాధలు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే చేసేది కొంచెమైనా ఆ కొద్ది కష్టంలోనే తనకు తగ్గ ఫలసాయం వచ్చేటట్టు నా తండ్రి చేస్తాడని అర్థం వస్తుంది. అంతేగాని అసలు చేయకుండా తిని బొబ్బుంటే అసలు ఆ పద్ధతి అనేది ఆది కాండం నుంచే లేదు. మీరేం చేయొద్దు, జస్ట్ తినండి, నిద్రపోండి, నేనే చూసుకుంటానని ఆదాముకే చెప్పనోడు నీకు నాకెట చెబుతాడా? ఆదాము చెప్పాడా, నాన్న మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి నాన్న, బర్డ్స్ కావాలంటే కొట్టేసుకున్నాన్న, బర్డ్స్ని కొట్టేసి ఫ్రై చేసుకున్నానా, ఫ్రూట్స్ని తినేసానన్నా చెప్పాడా? సరే బర్డ్స్ తీసేయండి, ఫ్రూట్స్ సంగతి మాట్లాడుకుందాం. మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, ఆదాము శుభ్రంగా కోసుకొని తింటా ఉండు, హాయిగా నిద్రపోనానా, నువ్వు ఏం చేయొద్దు నాన్న అని చెప్పాడా? ఆదాముకి చెయ్యాలమ్మా, నువ్వు వ్యవసాయం చేయాలి, చాకిరి చేయాలి, సేద్యం చేయాలి, తోటను గాయాలని పనులు అప్పచెప్పిన దేవుడు మనల్ని పని చేయకుండా తిని నిద్రపోండి అంటాడా? ఇప్పుడు చెప్పండి, డైలీ అనుదిన ఆహారం రావాలంటే ఏం చేయాలి? 4 ఆత్మలు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు బ్రదర్, మనం ప్రార్థన చేస్తే చాలు, ఆయనే పంపిస్తాడు. ఎట పంపిస్తాడు? ప్రార్థన చెయ్యి, ప్రకటించు, వెళ్ళి ప్రకటించు. 2 చేయాలి. ప్రార్థించాలి, నేను 2 చేశా, ప్రార్థించా, ప్రకటించా. దేవుని కృపను బట్టి మరి ఒక పరిచర్య జరిగిందంటే దానికి తగ్గ కష్టం ఉంటుంది కదండి. ఇంత కష్టం చేసి ఎంత రావాలంటే ఆడొచ్చిద్ది? రాదు. ఇంత దానికి ఎంత కష్టం ఉంటుంది. ఇంత చేసి కూర్చున్నాడు ఇంత దాన్ని చూసి ఏడుతూ ఉంటాడు. ఈ ఇంత దాన్ని సాధించడం కోసం వాడికి సగం చుట్టూడిందని వీడికి తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఊరకే రాదు.